ప్రస్తుతం మనం ములుగు జిల్లా మంగపేట మండల్ రాజుపేట గ్రామంలో ఉన్నాము. మన తయో సీడ్స్ 541 మీరు ఈ షేన్ ఒక్కసారి కనుక గమనిస్తే కాయ సైజు చూడండి, కాయ సైజుతో పాటు కలర్ కూడా గమనించండి. టిఎస్ తయో సీడ్స్ 541 కదిలిచ్చినా కానీ మీరు చూడండి, కాయ సైజు చూడండి, కాయ క్వాలిటీ చూడండి. అలాగే ఏ చెట్టు అయినా చూడండి, మీరు కాసి పడిపోయిందండి, చెట్టు చింతకాయ కాసినట్టుగా కాసింది. ఎక్కడ కూడా పెస్ట్ అటాక్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇక ఇది ఏ గ్రామం, ఏ ఊరండి ఇది? చింతలబయ్యారం మండలము, పినపాక మండలం. ఈ విత్తనం పేరేంటండి? ఓకే, విత్తనం గురించి 2 మాటలు చెప్పండి. దగ్గర కాపండి. ఓకే, కాయలు కూడా సైజ్ ఇచ్చినాయండి. ఓకే, ఎక్కువ కాపు కూడా పడ్డదండి. ఓకే, నాకైతే 3 కోతలు కోసిండండి. ఇప్పటి వరకు 3 కటింగ్లు కోసారు. 3 అయిపోయినాయండి. 3 అయిపోయినా కూడా మళ్ళీ ఇంత మాత్రం పెరిగింది. అంత కాపు ఇదంతా కింది స్టెప్ అంతా కాయ తెగిపోయిందండి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ కొత్తగా వచ్చిన కాయండి. ఓకే, ఏది ఇప్పుడున్న ఈ అధిక వర్షాలు, అధిక నల్ల త్రిప్స్ ఉన్నా గానీ మీకు 26 క్వింటాలు 27 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది, పక్కగా వస్తుంది. బ్రాహ్మణపల్లి అనే విలేజ్, మంగపేట మండల్, ములుగు జిల్లాలో ఉన్నాం. ఇతను కూడా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ కాసిన వరకు 20-25 క్వింటాలు అయితే 100% అవుతాయి. ఇదైతే 20 క్వింటాలు, ఇప్పుడు కాసిన వరకు 20 క్వింటాలు ఉంటది. రైతు అయితే వేసుకో తగ్గ విత్తనం, కొన్న ఇత్తనం కాయటంలో మటుకు బ్రహ్మాండం కాసింది. వేసుకోవచ్చు, ప్రతి రైతు వేసుకునే ఇత్తనం ఇది. నల్లి తక్కువ ఉంది కానీ ఉధృత తక్కువ, పండాకు కూడా తక్కువే, నల్లి తక్కువ. కాయ మీద ఏమన్నా మచ్చగిట్లా ఏం లేదు. కాయ కోసి ఆరబోసాం. నా పేరు కొండం బాల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. రామంజపూర్లో మిర్చి తోట వేసినాం. తయో సీడ్ వాడి 541. దానికన్నా కొంచెం క్రాప్ చిక్కగా ఉండి బాగా డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు. ఎక్కువ ఉంది, క్రాప్ కూడా చిక్కగా ఉంది. ఇప్పుడు మామూలుగా నేనైతే ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ నుంచి అది పెడుతున్నాము ఇలా ఇట్లనే. దానికన్నా కొంచెం క్రాప్ చిక్కగా అనిపించింది. క్రాప్ సైజు కూడా కొంచెం పొడవు. ఈ విత్తనం అయితే మీరు వెట్టిల్లు స్వయంగా పండించిల్లు, తోటి రైతులకు చెప్పగలుగుతారా? నమ్మకంగా 100% పెట్టుకోవచ్చు. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు జగన్మోహన్ రావు, వెలుతుర్లపల్లి. అయితే ఇంతకుముందు మేము 341 ఇట్లా వాడినాం. దానికంటే ఇది చూస్తే బాగుంది. 541 నల్లి గిట్ల తట్టుకుంటుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఇది పెట్టుకోవచ్చు ఏ రైతైనా కూడా. ఓకే సార్. కలర్ బాగానే ఉంది, సైజ్ ఉంది, ఇది సార్ బాగానే ఉంది. నల్లి తట్టుకుంటుంది సార్. చెడుపుదలు కూడా బాగానే తట్టుకుంటుంది. ఓకే, మీకు నమ్మకం వచ్చిందా? నమ్మకం బాగానే ఉంది. ఫీల్డ్ మీద చూసినా కాబట్టి నమ్మకం బాగానే ఉంది. పెట్టుకోవచ్చా సార్ రైతు? ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు బండారి మహేష్, గ్రామం అంబడిపల్లి, మండలం మహాదేవ్పూర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా మాది. చాలా అంటే చాలా బాగున్నది. పోయిన దానికంటే ఈ సంవత్సరం కొంచెం దానికంటే ఇంకా కొంచెం పొడవుల విషయంలో కానీ, పొడవు సైజు కానీ, కలరు విషయంలో కానీ, ఇది మన నల్లిని తట్టుకునే కెపాసిటీ దీనికి ఉన్నది. తోట అనేది నీట్గా మంచిగా ముడత అనేది లేకుండా నల్లిని తట్టుకునే శక్తి ఈ సీడ్స్ వారి 541 ఈ సీడ్ని ఎంచుకుంటే చాలా మంచిది. రైతులందరూ బ్రహ్మాండంగా ఉంది సార్. ఇది యూనిఫామ్ సైజులో వస్తుంది, అద్భుతంగా ఉంది. రైతులు కూడా చాలా హ్యాపీ తీసుకున్న వాళ్ళు. మనం కూడా మంచి క్వాంటిటీ సేల్ చేసాము. ఓకే, ఇంకా కూడా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెరీ గుడ్, అద్భుతంగా ఉంది, సూపర్. కాయ బాగుంది. కటింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 8 క్వింటాలు ఫస్ట్ హార్వెస్ట్ తెగుతుంది. సూపర్, అద్భుతంగా ఉంది. ఓకే, రంగు కానివ్వండి, కాయ సైజు కానివ్వండి, మార్కెట్ లో ప్రైస్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్న మిగతా కాంపిటీటర్స్ మీద అద్భుతంగా సేమ్ ఈక్వల్ గా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు అసలు. వెరైటీ పేరు తయో సీడ్స్ వారి TS 541. ఓకే, థ్యాంక్ యూ.